నమస్తే నేను ఇందు. ఐఏఎస్ క్రాక్ చేయాలంటే చాలా ఓర్పు ఉండాలి, చాలా కృషి ఉండాలి, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఎంతో కాన్సంట్రేషన్ చేయాలి. సో ఐఏఎస్ క్రాక్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు, మామూలు విషయం కాదు. సో అలాంటిది ఐఏఎస్ క్రాక్ చేయడానికి అదృష్టం కూడా ఉండాలని చెప్పొచ్చు. అంటే చాలా మంది ఎన్నో అటెంప్ట్స్ కూడా ఐఏఎస్కి ట్రై చేస్తూ ఉంటారు, ఎన్నో అటెంప్ట్స్ కూడా రాస్తూ ఉంటారు. అలాంటిది చాలా కొంతమందికి ఇలాంటి అదృష్టం కూడా దొరుకుతుంది. సో నేపథ్యంలో మనము కృష్ణ తేజ మైలవరపు ఐఏఎస్ గురించి మాట్లాడుకుంటాం. సో ఈయన చూసుకుంటే గనక పవన్ పేషి కృష్ణ తేజ మైలవరపు అని కూడా చెప్పొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టంగా ఆయన కేరళ నుంచి కూడా కృష్ణ తేజ మైలవరపుని కూడా తెచ్చుకున్నారని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్కి. సో అలాంటిది కృష్ణ తేజ మైలవరపుకి అయితే ఇవాళ నార్మల్గా సన్మానం చేయడం జరిగింది. అంటే జలాల సంరక్షణకి సంబంధించి వాటర్ కమిషనర్ అశోక్ బాబు గారు అదే కృష్ణ తేజ మైలవరపుకి సన్మానం కూడా చేశారు. సో దీనికి సంబంధించి కేంద్రం కూడా కృష్ణ తేజకి ఫిదా అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే కృష్ణ తేజ మైలవరపు వచ్చేసి ఆయన యాక్చువల్గా గుంటూరులో పుట్టి పెరగడం జరిగింది. అండ్ అలాగే ఆయన చిలకలూరిపేటలో కూడా ఆయన ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే ఆయన స్టడీస్ కూడా కంటిన్యూ చేశారు. సో దీనికి సంబంధించి అంటే 2009లో కూడా ఆయన కాకినాడలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో ఆయన బ్యాచులర్ ఆఫ్ అంటే కంప్యూటర్ సైన్స్ కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయన కృష్ణ తేజకి లైక్ ఐఏఎస్ లో రాణించాలి, ప్రజలకు సేవ చేయాలనే ఇంటెన్షన్ కూడా చాలా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఒక ఆర్సి రెడ్డి సంస్థలో కూడా ఒక లెక్చరర్ గా వర్క్ చేశారు. దాని తర్వాత బాలలత మేడం దగ్గర కూడా ఆయన శిక్షణ తీసుకోవడం జరిగింది. సో ఎంతో కృషి తర్వాత, ఎంతో హార్డ్ ఎఫర్ట్స్ తర్వాత ఆయన ఫైనల్ గా 2015 ఐఏఎస్ ఆఫీసర్ గా అయితే కృష్ణ తేజ ఉన్నారని చెప్పొచ్చు. సో 66 ర్యాంక్ క్రాక్ చేసి ఫైనల్ గా కృష్ణ తేజ గారు అయితే ఐఏఎస్ దక్కించుకున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కృష్ణ తేజ ఒక కేంద్రంలో కూడా ఒక గుర్తింపు కూడా లభించిందని చెప్పొచ్చు. సో అంటే ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు మనము జగన్ హయాంలో ఎవరైతే బిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానివ్వండి, లేకపోతే ఎంతో మంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అయితే నార్మల్ గా చూసుకుంటే సస్పెండ్ అవుతున్నారు, రాజీనామాలు చేస్తున్నారు, ఎంతో మనం చూడొచ్చు. అలాంటిది అంటే పవన్ కళ్యాణ్ పేషి అయినా ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే కృష్ణ తేజ ఉన్నారో అలాంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం నిజంగానే ఒక సంతోషం అనే విషయం కూడా చెప్పొచ్చు. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే అంతకు ముందు కూడా ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే ముంబై నటి జత్వాని కేసులో కానివ్వండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానివ్వండి, అలాగే విడుదల రజని విషయంలో జాషువా గారు కానివ్వండి, విశాల్ గుని గారు కావచ్చు, లేకపోతే టాటా రాణా గారు కావచ్చు, ఇలా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయితే జగన్ హయాంలో ఉన్నప్పుడు అయితే ఇప్పుడు చూసుకుంటే చాలా మంది అయితే సస్పెండ్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు పవన్ పేషి అనుకోవచ్చు, ఎవరైతే కృష్ణ తేజ ఆయనని కేంద్రం గుర్తించి ఆయన సన్మానించడం నిజంగానే ఒక గర్వించదగ్గ విషయం అని చెప్పొచ్చు. సో ఫైనల్ గా చూసుకుంటే అసలు కృష్ణ తేజ అసలు ఆయన డీటెయిల్స్ ఏంటి, అసలు ఆయన గురించి ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం. ఐఏఎస్ అధికారిగా కృష్ణ తేజ మైలవరపు తన కఠిన శ్రమ, ప్రజలకు సేవ చేయాలనే అంచలంచలమైన కాంక్షతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్లోని ఆర్యవైశ్య సామాజిక వర్గంలో జన్మించిన కృష్ణ తేజ సామాన్య నేపథ్యం నుంచి వచ్చి అనేక సవాళ్లను అధిగమించి 2015 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా ఎదిగారని చెప్పొచ్చు. సో నేపథ్యంలో చూసుకుంటే ఎవరైతే కృష్ణ తేజ మైలవరపు ఆయన సామాజిక అంటే ఆర్యవైశ్య సామాజిక వర్గంలో జన్మించినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే దీనికి సంబంధించి ఆయన ఎంతో కృషితోటి, ఎంతో కఠిన శ్రమతోటి ఆయన ఐఏఎస్ అధికారిగా కూడా గుర్తింపు పొందారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఆర్యవైశ్య సామాజిక వర్గంలో జన్మించిన కృష్ణ తేజ సామాన్య నేపథ్యం నుంచి వచ్చి అనేక సవాళ్లను అధిగమించి 2015 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా అయితే ఎదిగారు. ఆయన ప్రయాణం సమాజ సేవకు అంకితమైన యువతకు స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. అంటే ఏదైతే ఆయన చేశారో 2015లో ఎప్పుడైతే ఆయన 66 ర్యాంక్ క్రాక్ చేసి ఎవరైతే ఐఏఎస్ అధికారికి ఎదిగారో అప్పటి నుంచి ఆయన ప్రయాణం ఒక ఇన్స్పిరేషన్ కూడా చెప్పొచ్చు ఒక యూత్ కి. అలాంటిది ఆయన ప్రారంభ జీవితం మరియు విద్య గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో పెరిగిన కృష్ణ తేజ చిన్నప్పటి నుంచి విద్యలో ఔత్సాహిక విద్యార్థిగా రాణించారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కృష్ణ తేజ గారు గుంటూరులోని చిలకలూరిపేటలో ఆయన పెరిగినట్టు తెలుస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే ఆయన స్టడీస్ కూడా టోటల్ గా అక్కడే చేశారన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఆయన తల్లిదండ్రులు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఉత్తమ పాఠశాలలో చదివే అవకాశం కల్పించారు. అలాగే 2009లో కాకినాడలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ
యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. సో 2009లో కృష్ణతేజ గారు అయితే కంప్యూటర్ సైన్స్ కూడా చదివినట్టు తెలుస్తుంది. సో అందులో కూడా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా పట్టా కూడా పొందినట్టు తెలుస్తుంది. సో విద్యాపరంగా ఉన్నత స్థానంలో నిలిచిన ఆయన ప్రజాసేవలో చేరాలనే లక్ష్యంతో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించారు. అలాగే సివిల్ సర్వీసెస్ పరీక్ష ఒక సవాళ్ళు సమ్మితమైన ప్రక్రియ. దీనికి ఓపిక, కఠిన శ్రమ, రాష్ట్రం యొక్క గత వర్తమాన విషయాలపై లోతైన అవగాహన అవసరం. సో మరి చూడొచ్చు, ఐఏఎస్ అయితే ఎంతో కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎంతో ఫోకస్ ఉండాలి, ప్రతి విషయం మీద ఒక అవగాహన ఉండాలి. సో దాన్ని క్రాక్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు ఐఏఎస్ అనేది. సో ఎంతో పట్టుదలతో, ఎంతో కృషితో కూడా కృష్ణతేజ దాన్ని సాధించాలని కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక కృష్ణతేజ ఆర్సి రెడ్డి ఐఏఎస్ శిక్షణ సంస్థలో లెక్చరర్ గా చేరి ఒత్తిడిని అధిగమించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం నేర్చుకున్నారు. 4వ ప్రయత్నంలోనే బాలలత మేడం మార్గదర్శకత్వంలో 1 సంవత్సరం పాటు ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకే ఆమె ఇంటికి వెళ్లి ప్రశ్నలకు సమాధానాలు రాసి సవరణలు చేయించుకునేవారు. సో క్రమంలో చూసుకుంటే కనుక కృష్ణతేజ గారు ఆర్సి రెడ్డి సంస్థలో కూడా ఆయన ఒక లెక్చరర్ గా కూడా పనిచేశారు. దాని తర్వాత బాలలత మేడం గారి దగ్గర ఒక 1 ఇయర్ పాటు ఆయన ఒక ట్రైనింగ్ అనేది తీసుకొని ఆయన ఈ ఐఏఎస్ ఎగ్జామ్ కూడా, సివిల్స్ ఎగ్జామ్ కూడా రాసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ముఖ్యంగా మెయిన్స్ పరీక్షలో అవసరమైన చక్కని రాత ప్రతిభను సాధించడానికి ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడి సహాయంతో రాత సాధన కూడా చేశారు. చివరకు 2015లో 66వ ర్యాంక్ తో సివిల్ సర్వీస్ లో పరీక్షలో విజయం సాధించారు. శిక్షణ మరియు ప్రారంభ వృత్తి సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత కృష్ణతేజ ఉత్తరాఖండ్ లోని మసూరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో శిక్షణ పొందారు. సో ఫైనల్ గా అంటే 2015లో 66వ ర్యాంక్ కృష్ణతేజ గారు సాధించిన తర్వాత ఆయన చూసుకుంటే కనుక ఉత్తరాఖండ్ లో ఒక సంస్థలో కూడా శిక్షణ పొందినట్టు తెలుస్తుంది. సో ఈ శిక్షణ యువ అధికారులకు పరిపాలన, చట్టం, నీతి వంటి అంశాల్లో నైపుణ్యాలను అందించింది. అండ్ గ్రామీణ, పట్టణ రంగాలలో ఆయన మొదటి నియామకం పొందారు. ప్రభుత్వ విధానాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన పారదర్శక, జవాబుదారీతనాన్ని పాటించి భవిష్యత్ సివిల్ సర్వెంట్లకు ఆదర్శంగా నిలిచారని చెప్పొచ్చు. ఆయన 2 అంతర్జాతీయ, 7 జాతీయ అవార్డులను అయితే గెలుచుకున్నారు. ఆపరేషన్ కుట్టనాడ్ అసాధారణ నాయకత్వం అని కూడా చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కృష్ణతేజ గారు జాతీయ అండ్ అంతర్జాతీయ అవార్డులు కూడా ఆయన గెలుచుకున్నట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 2018లో ఆగస్టులో కేరళలోని కుట్టనాడ్ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. అల్లపుల్ల కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజ ఈ సంక్షోభ సమయంలో అసాధారణ నాయకత్వం ప్రదర్శించారు. అంటే 2018లో ఎక్కడైతే ఆగస్టులో కేరళలో ఎప్పుడైతే వరదలు వచ్చాయో, ఎప్పుడైతే ఫ్లడ్స్ లాగా వచ్చాయో, అప్పుడు కృష్ణతేజ అంటే ఐఏఎస్ కృష్ణతేజ గారి పనితీరు కానివ్వండి, ఆయన సేవలు కానివ్వండి చాలా గుర్తింపు తెచ్చాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో డ్యామ్లలో నీరు నిండిపోవడంతో డ్యామ్ గేట్లు తెరవక తప్పని పరిస్థితి ఏర్పడింది. అండ్ అలాగే దీనివల్ల కుట్టనాడులోని ప్రజలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సో కృష్ణతేజ అప్పటి కేరళ ఆర్థిక మంత్రి డాక్టర్ థామస్ ఐకాస్ తో కలిసి ఆపరేషన్ కుట్టనాడును ప్రారంభించారు. సో ఫైనల్ గా కృష్ణతేజ గారు కేరళలో ఉన్నప్పుడు తన కృషి కానివ్వండి, లేకపోతే ఆ ఫ్లడ్స్ కి సంబంధించినప్పుడు ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కానివ్వండి ఒక గుర్తింపు తెచ్చాయని చెప్పొచ్చు. అండ్ అలాగే ప్రజలను ఒప్పించడం, జిల్లా అధికారులతో సమన్వయం చేసి పునరావాస కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువులను కూడా రక్షించి వాటికి వైద్య సంరక్షణ, ఆహారం అందించారు. సో ఐఆమ్ ఫర్ అలపుల పేరిట నిధుల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. సో ఫైనల్ గా చూసుకుంటే కృష్ణతేజ గారు ఐఆమ్ ఫర్ అలపుల పేరిట కూడా ఆయన ఒక సేవా కార్యక్రమాన్ని కూడా చేశారంటూ కూడా అంటున్నారు. అండ్ అలాగే గిరిజన ప్రాంతాల్లో ఆహారం, ఔషధాల సరఫరా, క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు, ఆరోగ్య సౌకర్యాల విస్తరణ, వలస కార్మికులకు సహాయం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. సో అలాగే అంటే ఔషధాల సరఫరా కానివ్వండి, లేకపోతే క్వారంటైన్, ఏదైతే కరోనా టైంలో క్వారంటైన్ ద్వారా ప్రజలకు సేవలు అందించడం కానివ్వండి, ఇలాంటి సేవలను కృష్ణతేజ గారు ఎన్నో చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆయన నాయకత్వం ఈ సంక్షోభ సమయంలో విస్తృతంగా గుర్తింపు పొందింది. ప్రస్తుత నియామకం 2024 జూలైలో ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కృష్ణతేజ యొక్క అలపుల వరదలు, కోవిడ్-19 సంక్షోభంలో సేవలను గుర్తించి ఆయన 3 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి ఇంటర్ క్యాడర్ డెప్యుటేషన్ పై తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. సో ఫైనల్ గా చూసుకుంటే కృష్ణతేజ గారు ఏదైతే కేరళలో ఏదైతే సహాయం చేశారో, ఏదైతే పేరు గుర్తింపు పొందారో, ఆయన కృషిని చూసిన తర్వాత ఫైనల్ గా 2024 జూలైలో ఆంధ్రప్రదేశ్ కి అయితే కృష్ణతేజ గారిని పిలుచుకోవడం జరిగింది. సో మరి అంటే కృష్ణతేజ గారు ఆయన ఆ సేవ కానివ్వండి, సేవాభావం కానివ్వండి, కేరళలో ఒక ఐడెంటిటీ
ఐడెంటిటీని కూడా తీసుకొచ్చింది. అలాంటిది ఒక పవన్ కళ్యాణ్ గారు పేషి అని కూడా చెప్పుకోవచ్చు కృష్ణతేజ గారు. సో అలాంటిది ఆయన ఆంధ్రప్రదేశ్కి 2024 జూలైలో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా రప్పించుకున్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా చూసుకుంటే గనక కృష్ణతేజ ఐఏఎస్ ఎంతో గుర్తింపు పొందారని చెప్పొచ్చు. సో ఆయన కృషి ద్వారా అంటే కేరళలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే గనక నీటి సంరక్షణ విషయంలో అశోక్ బాబు గారు కూడా ఆయనకి సన్మానం చేయడం జరిగింది. అలాగే మాట్లాడడం కూడా జరిగింది. ఆయన కేరళలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి కృషి ద్వారా చాలా పెద్ద గుర్తింపు పొందారని చెప్పొచ్చు. అంటే నేపథ్యంలో చూసుకుంటే జగన్ హయాంలో ఉన్నప్పుడు ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరు సస్పెండ్ అవుతూ వచ్చారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు అందరు ప్రమోషన్స్ కానివ్వండి లేకపోతే ముందుకు వెళ్ళడం నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు.